ఛానల్లోకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత తులారాశి వారికి 4 భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దయచేసి నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి తులారాశి వ్యక్తులు బయటపడగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఖచ్చితంగా విజయాన్నైతే సాధిస్తారు. అలాగే తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే 4 భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు పొంచి ఉన్నటువంటి మొదటి ప్రమాదం ఏమిటి అంటే కనుక మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. అంటే కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. మీరు చేసే పనిలో ఏదైనా పొరపాటు చేయటం ద్వారా కావచ్చు, లేకపోతే కనుక మీకు విరోధులుగా ఉన్న వ్యక్తులే మీరు చేసిన చిన్న పొరపాటును హైలైట్ చేయడానికి ప్రయత్నం చేయటం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు చెయ్యని తప్పు మీపైన ఆరోపణ చేయటం కావచ్చు. ఇటువంటి పరిస్థితి అయితే మీరు పనిచేసే చోట మీ జీవితంలో ఈ సమయంలో ఆరోపణలు, నిందలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు విరోధులుగా ఉన్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కనుక వారికి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఎటువంటి పొరపాటు చేయకుండా, అలాగే పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయటంలో మీరు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా, ఎవరు ఒక మాట అననివ్వకుండా మీరు జాగ్రత్త పడ్డట్లయితే కనుక ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి 2వ ప్రమాదం ఏమిటి అంటే కనుక దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ప్రభుత్వ వాహనాల్లో అంటే ట్రైన్స్లో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తున్నట్లయితే కనుక మీకు నూతన వ్యక్తులు పరిచయమైనప్పుడు వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా షేర్ చేసుకోవటం, అలాగే మీ యొక్క ఇంటి అడ్రస్ గురించి చెప్పటం, మీ యొక్క వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవటం ఈ సమయంలో మీకు ముప్పును తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులు, అలాగే డబ్బులు, ఇటువంటి అంశాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు మీరు అపరిచిత వ్యక్తులతో క్లోజ్గా మూవ్ కావటం మాత్రం ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అలాగని అందరినీ అనుమానించకండి. కానీ మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, లేకపోతే ఎవరితో చెప్పకూడని సీక్రెట్స్ కావచ్చు, మీ ఇంటి అడ్రస్ గురించి కావచ్చు, వారితో చర్చించకపోవటమే ఉత్తమం. అలాగే మీరు విలువైన వస్తువుల పట్ల, మొబైల్ ఫోన్స్, డబ్బులు, ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి 3వ ప్రమాదం విషయానికి వస్తే కనుక ఇరుగు పొరుగు వ్యక్తులతో మీరు కొన్ని నిందలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల, పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మాత్రం మీరు లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి ఈ అంశంలో
తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు వ్యక్తుల్లో మీకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాగే మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి స్త్రీలు పురుషులతో క్లోజ్గా మూవ్ కావటం విషయంలో, పురుషులు పరాయి స్త్రీలతో క్లోజ్గా మూవ్ కావటం విషయంలో మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి తప్పు చేయకండి, ఎటువంటి పొరపాటు చేసి వారికి అవకాశం ఇవ్వకండి. లేకపోతే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆరుద్ర అమావాస్య తర్వాత ఈ విధంగా ఇరుగు పొరుగు వ్యక్తులతో కొంత విభేదకరమైన వాతావరణంతో పాటు కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఆరుద్ర అమావాస్య తర్వాత వారికి పొంచి ఉన్నటువంటి మరొక ప్రమాదం గురించి చూసినట్లయితే కనుక ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు ఈ సమయంలో చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. నిద్రలేమితో, అలసటతో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే తులారాశివారు అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి. ప్రతిరోజు లేదా మంగళ, శని, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి. మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను కూడా పఠించాలి. అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి 1, 2 మరియు 4. అలాగే శుక్రవారం, బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. అలాగే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు వారు పొందుకుంటారు. చూశారు కదండి, జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత తులారాశి వారికి పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.